తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన ప్రైవేట్ స్థలం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ అధికారులు భారీగా పోలీసు బలగాలతో భూములకు ప్రవేశించారని వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రహారీ గోడను కూల్చివేయడానికి, చెట్లను ధ్వంసం చేయడానికి యత్నించడం అధికార దుర్వినియోగమేనంటూ భూమన అభినయ్ రెడ్డి అధికారులను నిలదీశారు. గతంలోని ఈ భూమికి సంబంధించి న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, పూర్తిస్థాయి సర్వే నిర్వహించి హద్దులు చూపించాలని కోర్టు పేర్కొన్నప్పటికీ అధికారులు సర్వే నివేదిక ఇవ్వలేదని భూమన కుటుంబం తెలిపింది. అకస్మాత్తుగా జేసీబీలతో వచ్చి ప్రహారీ గోడను కూల్చేందుకు యత్నించగా ప్రశ్నించడానికి వెళ్లిన భూమన అభినయ్ను పోలీసులు సొంత స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం కలకలం రేపింది. అక్కడున్న ఆర్డీఓ, తహసీల్దార్లను నోటీసులపై నిలదీయగా అధికారులు సమాధానం చెప్పలేకపోయారని వైఎస్ఆర్సీపీ పేర్కొంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నందుకే మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతున్నారని నేతలు మండిపడ్డారు. అధికార బలంతో గోడలను కూల్చివచ్చేమో గానీ ప్రజల తరపున ప్రశ్నించే గొంతులను అణచలేరని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్న ప్రతి చర్యకు ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడి సమాధానం చెప్తామని హెచ్చరించారు. భూమన కుటుంబ స్థలం వద్ద పోలీసుల మోహరింపుతో తిరుపతి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అడిగేశారు 8603 ఇంకా ఆడుంది చూడు మార్కింగ్ వేసారు కానీ మార్కింగ్ వేసారు చూడు సగం సగం ఎందుకు చేసిపోతాం మార్క్ ఎంతవరకు వేసినారో